నమః. అందరికీ నమస్కారం అండి. లలితమ్మ దయ వల్ల మీరందరూ క్షేమంగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఎంతో భక్తి విశ్వాసంతో ప్రారంభించిన 16 సోమవారాల వ్రతం గురించి మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వారం నుంచి నేను కూడా ఈ పవిత్రమైన వ్రతాన్ని ప్రారంభించాను. నేను చేస్తున్న పూజా విధానాన్ని మీతో పంచుకోవాలని, నా వీడియో చూసి మీలో కూడా ఈ వ్రతం చేయాలనే భక్తి విశ్వాసం కలగాలని నా చిన్న ప్రయత్నం. ఈ 16 సోమవారాల వ్రతాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. భక్తికి కాలం అనేది పరిమితి ఉండదు. ఎప్పుడు పరమశివుణ్ణి స్మరించిన ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అయితే పెద్దలు పండితులు చెప్పిన ప్రకారం చాతుర్మాసం కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే ఈ చాతుర్మాసం కాలం దైవారాధనకు వ్రతాలకు ఎంతో పవిత్రమైన సమయం కాబట్టి అందుకే ఈ కాలంలో 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభిస్తే పరమశివునికి విశేష అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ సమయంలో చేయలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు అవకాశం దొరికినా ఆసక్తి కలిగినా ఎప్పుడు మనసు శివయ్య వైపు మళ్ళినా అప్పుడే ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. పరమశివుడు తేదీలను సమయాలను కాదు, మన హృదయంలోని భక్తిని చూస్తాడు. అందుకే మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సుఖశాంతులు కావచ్చు, వివాహ యోగం కావచ్చు, మనసులో ఏ కోరిక ఉన్నా భక్తితో ప్రార్థిస్తే శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడని నమ్మకం ఉంది. మట్టితో శివలింగం. ఈ వ్రతంలో ముఖ్యమైనది మట్టితో శివలింగం తయారు చేయడం. ప్రతి సోమవారం కొత్తగా పవిత్రమైన మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేయండి. మన చేతితో భక్తిగా చేసిన శివలింగం పరమశివునికి ఎంతో ప్రీతికరం. నేను కూడా ఈరోజు నా చేతులతోనే మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజ చేశాను. మీరు కూడా తప్పకుండా ఇలా చేయడానికి ప్రయత్నించండి. పూజ పూర్తయ్యాక ఆ శివలింగాన్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో భద్రంగా ఉంచండి. ఇలా ప్రతి సోమవారం ఒక్కొక్క శివలింగం తయారు చేసి మొత్తం 16 శివలింగాలను భద్రపరచండి. 16 వారాలు అయిన తర్వాత వాటిని ఒక నది, చెరువు లేదా ప్రవహించే నీటిలో భక్తితో నిమజ్జన చేయండి. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి, శివయ్యకు మన డబ్బు అవసరం లేదు, మన ఆర్భాటం అవసరం లేదు, మన భక్తి మాత్రమే అవసరం. మనం ఎంత ఖర్చు చేశామన్నదే కాదు, ఎంత ప్రేమతో పూజ చేశామన్నదే శివయ్య చూస్తాడు. ముందుగా ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని, ముఖ్యంగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. వీలైతే ఒక చిన్న ముగ్గు వేసి పూజా పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత మనం తయారు చేసుకునే మట్టి శివలింగాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ఆ శివలింగం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి, అగరబత్తి వెలిగించండి. కర్పూరంతో హారతి ఇవ్వడానికి సిద్ధం చేసుకోండి. ప్రతి పూజా స్టోర్లోనే 16 సోమవారాల వ్రతం పుస్తకం దొరుకుతుంది. దాని ప్రకారం పూజ అంతా కూడా మనము చేసుకోవచ్చు. అలాగే నందూరి గారి డెమో వీడియోస్ ఉన్నాయి. ఆ నందూరి శ్రీనివాస గారి డెమో వీడియో పెట్టుకొని కూడా మనము చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. తొందరపడి పూజ చేయకండి. 10 నిమిషాలైనా సరే ఆ సమయంలో మనసంతా పరమశివుని పాదాల దగ్గరే ఉండాలి. ఆ తరువాత శివలింగానికి అభిషేకం చేయండి. మీరు వీలైతే నీటితో అభిషేకం చేయండి, పాలుంటే పాలతో చేయండి. రెండూ లేకపోయినా కేవలం శుభ్రమైన నీటితో చేసిన అభిషేకం కూడా పరమశివుడికి ఎంతో ప్రీతికరం. అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. భక్తితో పలికిన ఓం నమః శివాయ పరమశివునికి ఎంతో ఇష్టం. అభిషేకం పూర్తయిన తరువాత పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. పూలు ఉంటే పూలతో అర్చన చేయండి. మారేడు దళాలు దొరికితే చాలా మంచిది, లేకపోయినా బాధపడకండి. మీ ఇంట్లో పూసిన చిన్న పువ్వులైనా ప్రేమతో సమర్పిస్తే శివయ్య ఎంతో ఆనందిస్తాడు. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఎర్ర గోధుమ నూక ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ వ్రతంలో ఎన్ని రకాల స్వీట్స్, వంటలు చేయాల్సిన అవసరం లేదు. ఎర్ర గోధుమ నూకతో చేసిన ప్రసాదం ఒక్కటి చాలండి. ఎంత ప్రేమతో తయారు చేశామో, ఎంత భక్తితో సమర్పించామో అదే ముఖ్యం. ఇక్కడ ఇంకో విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది మా దగ్గర డబ్బులు లేవు, పెద్ద పూజ చేయలేము అని బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ అనుకోకండి. పరమశివుడు మన సంపాదన చూడడు, మన హృదయాన్ని చూస్తాడు, మన భక్తిని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే ఆర్భాటం అవసరం లేదు, ఖరీదైన పూజా సామ్రాజ్ఞి అవసరం లేదు.
పెద్ద అలంకరణలు అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న చిన్న దీపమే చాలండి. మన చేతులతో చేసిన మట్టి శివలింగమే చాలండి. మన హృదయంలో ఉన్న భక్తి చాలండి. పరమశివుడు తప్పకుండా మన ప్రార్థనను వింటాడు. అందుకే ఈ వ్రతాన్ని ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా ప్రారంభించండి. మనకు చేతనైనంత వరకు భక్తితో పూజ చేయండి. మిగిలినదంతా శివయ్య చూసుకుంటాడు. ఓం నమః శివాయ. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వ్రతంలో నియమం కంటే భక్తి గొప్పది. భక్తి లేకుండా చేసే పెద్ద పూజ కంటే భక్తితో చేసే చిన్న పూజే పరమశివునికి ఎంతో ప్రీతికరం. అందుకే ఎలాంటి ఆందోళన లేకుండా మీ శక్తికి తగ్గట్టుగా ఈ వ్రతాన్ని చేయండి. పూజ చేసే రోజు వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోండి. మనసులో కోపం, అసూయ, ద్వేషం వంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఎవరికైనా మంచి చేయగలిగితే చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. మూగజీవులకు కొద్దిగా ఆహారం పెట్టండి. అలా చేస్తే పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ వ్రతం చేసేటప్పుడు వీలైతే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజు కొంతసేపు జపించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా 16 వారాలు పూర్తయ్యాక మొత్తం 16 శివలింగాలను భద్రంగా ఉంచండి. వ్రతం పూర్తయిన తరువాత ఆ శివలింగాలను ఒక పవిత్రమైన నది, చెరువు లేదా ప్రవహించే నీటిలో భక్తితో నిమజ్జనం చేయండి. ఇలా చేయడం ఈ వ్రతంలో ఒక అందమైన సంప్రదాయం. ఈ వ్రతాన్ని చేసే ప్రతి ఒక్కరికి పరమశివుడు మనసులోని కోరికలను వింటారని భక్తుల నమ్మకం. ఆరోగ్యం కోసం చేసేవారికి ఆరోగ్యం, ఉద్యోగం కోసం చేసేవారికి మంచి అవకాశం, వివాహం కోసం చేసేవారికి మంచి సంబంధం, కుటుంబ సఖ్యత కోసం చేసేవారికి ఆనందం. ఏ కోరికతో చేసినా అది శివయ్య పాదాల దగ్గర భక్తితో ఉంచితే సరైన సమయంలో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వ్రతం అనేది దేవుడితో వ్యాపారం కాదు. నేను ఇది చేశాను, నాకు అది ఇవ్వాలి, ఇది అనే భావనతో కాదు. శివయ్య నన్ను నువ్వు నడిపించు, నా కుటుంబాన్ని కాపాడు, నేను శరణాగతి భావంతో ఈ వ్రతాన్ని చేయాలి. అప్పుడు నా పూజకు నిజమైన ఫలితం ఉంటుంది. చివరిగా నా మనసులో మాట, నేను కూడా ఈ వారం నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాను. నాకు తెలిసిన విధంగా, మా పెద్దలు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను. పూజలను మీతో పంచుకున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న తప్పు ఉంటే పరమశివుడు అలాగే మీరందరూ నన్ను క్షమించాలి. నా ఉద్దేశం ఒకటే, ఈ పవిత్రమైన వ్రతం గురించి ఎక్కువ మందికి తెలియాలి. ఎక్కువ మంది భక్తితో శివయ్యను ప్రార్థించాలి. అందరి ఇళ్లలో సుఖశాంతులు ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి అనే మాత్రమే. 16 సోమవారాలు వ్రతం పూర్తయిన తర్వాత ఎలా ముగించాలో తెలుసుకుందాం. 16 వారాలు పూర్తయిన తర్వాత ఆ రోజు కూడా ఉదయం స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మామూలుగా శివయ్యకు పూజ చేయండి. మీరు ప్రతి సోమవారం భద్రపరుచుకున్న 16 మట్టి శివలింగాలను ఒక పళ్ళెంలో అందంగా పెట్టుకొని పూలతో అలంకరించి పరమశివునికి కృతజ్ఞతలు చెప్పండి. స్వామి, నీ అనుగ్రహంతో ఈ 16 సోమవారాల వ్రతాన్ని పూర్తి చేయగలిగాను. తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించండి. నా కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తరువాత ఆ 16 శివలింగాలను ఒక పవిత్రమైన నది, చెరువు లేదా ప్రవహించే నీటిలో భక్తితో నిమజ్జనం చేయండి. వీలైతే ఆ రోజు మీ శక్తికి తగ్గినట్టుగా అన్నదానం చేయండి లేదా ఒకరికైనా భోజనం పెట్టండి. అది కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. ఈ వీడియో నేను చేసిన ప్రతి విషయం నేను తెలిసినంత వరకు నా పెద్దలు చెప్పిన విధంగానే మీతో పంచుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఒక్కరైనా నేను కూడా 16 సోమవారాల వ్రతం చేస్తాను అని అనుకుంటే అదే నాకు చాలా ఆనందం. ఈ వ్రతం చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, పూజలో పోటీ ఉండకూడదు, భక్తిలో పోలిక ఉండకూడదు. ఎవరో పెద్ద పూజ చేశారు కాబట్టి మనము అలాగే చేయాలని అనుకోకూడదు. మనకు ఉన్న దాంట్లో మనకు చేతనైనంత వరకు మనస్ఫూర్తిగా పరమశివుడిని ప్రార్థిస్తే చాలు. శివయ్యకు బంగారం అవసరం లేదు, మన బంగారం లాంటి మనసులే కావాలి. శివయ్యకు 100 రకాల నైవేద్యాలు అవసరం లేదు. ప్రేమతో పెట్టిన ఒక చిన్న నూక ప్రసాదమే ఎంతో ఇష్టం. శివయ్యకు ఖరీదైన అలంకారాలు అవసరం లేదు. భక్తితో చేసిన మట్టి శివలింగమే ఆయనకు అత్యంత ప్రీతికరం. అందుకే ఎవరు బాధపడకండి, నాది ఇది లేదు అది లేదు అని ఎప్పుడూ అనుకోకండి. భక్తి ఉంటే చాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పరమశివుని అనుగ్రహం లభించాలి. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యాలు కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, ప్రతి ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలి, పిల్లల నుంచి మంచి చదువులు చదవాలి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం రావాలి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం రావాలి, సంతానం కోసం ప్రార్థిస్తున్న వారికి శుభవార్తలు రావాలి, ప్రతి ఇంట ఓం నమః శివాయ నాదం వినిపించాలి అని పరమశివుని, పార్వతీ పరమేశ్వరులను అలాగే మా లలితమ్మ వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి,
మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ పవిత్రమైన 16 సోమవార వ్రతం గురించి ఎక్కువ మందికి తెలియాలని నా కోరిక. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం లలితాదేవి చిత్రకొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.